హాయ్ ఫ్రెండ్స్, జై వాసవి. హాయ్ వాసవి గారు. మీకు ఈ అమ్మమ్మ గారి ఇల్లు అనే కాన్సెప్ట్, ఈ ఐడియా రావడం చాలా గ్రేట్ అండి. ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ దీని సందర్భంగా అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేయడం, ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేయడము, ఇంతమంది మళ్ళీ చిన్నప్పటి అమ్మమ్మ గారింటికి వెళ్ళినట్టుగా అక్కడ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవడము, ఇంతమందివి ఎవరెవరు ఎలా ఎంజాయ్ చేశారో అవన్నీ ఒక దగ్గర చూపించడము, మీరు గ్రేట్ అండి. మీకు థ్యాంక్స్ అండి. నా పేరు రజిత, మాది అచ్చంపేట అండి. మా అమ్మమ్మ వాళ్ళది కల్వకుర్తి, మా అమ్మ వాళ్ళది నాగర్ కర్నూలు. మావి ఇద్దరివి పల్లెటూరు కాదండి, అమ్మ వాళ్ళది అమ్మమ్మ వాళ్ళది. ఇక ముందుగా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గురించి చెప్పాలి అంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాల గురించి చెప్పాలంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మమ్మకు 8 మంది ఆడపిల్లలు, 2 మగపిల్లలండి. మా అమ్మనే పెద్ద ఆమె. మా తాతయ్య అండి, మా తాతయ్య చాలా గంభీరంగా సేమ్ సీనియర్ ఎన్టీఆర్ లాగానే అనిపించేది. ఆయన మాట తీరు, ఆయన నడక, ఆయన చూస్తే అలా అనిపించేది మాకు. ఆయనను అందరూ పంచాయతీలు తెంపడానికైనా, ఏదన్నా మధ్యవర్తిత్వం కాగితం రాయడానికైనా మా తాతయ్యనే పిలిచేవాళ్ళు. అలా పెద్ద మనిషిలాగా చాలా బాగా అనిపించేది. మాకు ఒక ధైర్యం అన్నమాట. అలా ఉండేది. మా తాతయ్య 4 గంటలకే లేసేది, 5 గంటల వరకు అలా పూజ చేసుకునేది. పక్కనే ఉడిపి హోటలు, ఆ హోటల్కి పోయి టీ తాగి మళ్ళీ మా అమ్మమ్మకు తీసుకొని వచ్చేది ఇంటికి. ఎందుకంటే ఇంట్లో పాలు వచ్చి టీ చేసే వరకలా లేట్ అవుతుందని మా అమ్మమ్మకు తీసుకొచ్చి ఇచ్చేది. మా అమ్మమ్మ ఏం చేసేదంటే, దాన్ని పిల్లలు ఆమె తాగే వరకలు ఎవరైతే లేస్తారో వాళ్ళకి ఇంత పోసేది. నాకు 2 మామయ్యలు. పెద్ద మామ కొంచెం కోపంగా సీరియస్గా అనిపించేది ఫేస్ చూస్తే, కానీ ఆయన మంచి మనిషి. చిన్న ఆయన అట్లా కాదనమాట. అయితే అందరూ కలిసినప్పుడు నన్ను ఆట పట్టించటంలో, పెద్ద మామని చేసుకుంటావా చిన్న మామని చేసుకుంటావా అని. నేను ఆయన సీరియస్గా ఉంటాడు, ఆయన కోపము ఎక్కువ, నేను చేసుకోను, నేను చిన్న మామని చేసుకుంటా అని చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రము మా పెద్ద మామనే చాలా మంచిగా చూసుకుంటాడు మమ్మల్ని అందరినీ. మా పెద్ద మామతోనే అనుబంధం ఎక్కువ, చాలా చక్కగా ఉంటాడు. మా పెద్ద మామ మంచిగా మాట్లాడతాడు. మా తాతయ్య తర్వాత మా పెద్ద మామనే ఒక పెద్ద మనిషిలాగా, జర ధైర్యం ఎక్కువ, అన్నిటికీ సలహాలు ఇవ్వడం కానీ అన్నిటికీ చక్కగా చెప్తుంటాడు మా పెద్ద మామ. ఇంకా మా పిన్ని వాళ్ళకు ఇంకా 3కి పెళ్ళిళ్ళు కాకుండా ఉండే. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక పిన్నికి నాకు ఆమెకు 1 ఇయర్ గ్యాపే, పెద్ద ఏజ్ డిఫరెంట్ లేదు. అందుకని మేమిద్దరం ఎక్కువ కలిసి ఆడుకునే వాళ్ళము. అలాగే మా అమ్మ ఎవరింట్లో పెళ్ళిళ్ళైనా కానీ మా అమ్మ నన్ను తీసుకొని పోయేది. మా తాతయ్య వాళ్ళు 4 అన్నదమ్ముళ్ళు. అయితే ఎవరింట్లో పెళ్ళి అయినా కానీ మా అమ్మతో పాటు నేను వెళ్ళేదాన్ని. అక్కడ 4 తాతలు, 4 అమ్మమ్మలు కలిసి నన్ను ఆట పట్టించేటోళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వెనక మొత్తం ఓపెన్గా ఉండే ఈ సీతాఫల చెట్లు ఉండే. వాటికి కాయలు తెంపి మా పిన్ని అవి కట్టెల పొయ్యిలో బొగ్గులు వెళ్తాయి అనమాట. ఆ బొగ్గులు మొత్తం కుండలలో పోసి పెట్టేవాళ్ళు. దాంట్లో పెట్టి మాగబెట్టుకొని తినేదనమాట. ఆ రకంగా తినేవాళ్ళము. అమ్మమ్మ ఏది ఇచ్చినా కానీ మాకు ఒకరికి చెప్పకుండా ఒకరికి ఇచ్చేది. అవతలకి తినమని చెప్పేది. ఓ స్వీట్ బిల్ల ఇచ్చినా కానీ అలా ఇచ్చేది. కానీ అందరికీ ఇచ్చేది. అందరికీ ఎవరికేమో ఒక్కొక్కపోయేది. కానీ మాకేమో మా అమ్మమ్మ నా మీదనే ప్రేమ ఉంది, ఎవరికి ఇవ్వకుండా నాకు ఇస్తుందని మాకు అట్లా సంతోషపడేవాళ్ళం మేము. ఇలా చాలా ఆటలు ఆడుకున్నాము. ఇది ఇంటి ముందర, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందరనే బస్ స్టాండ్ అనమాట. ఆ బస్ స్టాండ్ గోడ, కాంపౌండ్ గోడ ఉంటుంది కదా, ఆ గోడ మీద నడిచే వాళ్ళము. అదొక సరదా. తర్వాత ఈ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో వెనక భాగంలో కొంచెం దూరంలో చింత చెట్టు ఉంటే మా పిన్ని పడిపోతుంటే మా పిన్ని నేను కలిసిపోయి మా పిన్ని చెట్టుకి చింత చిగురు కోసేది. నేనేమో కింద ఉండి పట్టుకునేదాన్ని. ఎందుకంటే చెట్టు ఎక్కడం అంటే నాకు భయము. చెట్టు ఎక్కకపోయేదాన్ని.
కొంచెం అంటే ఎక్కుతా ఫస్ట్ బ్రాంచ్ వరకు, కానీ పై వరకు అనేది పోకపోయేది. మా పిన్ని ఏమో బాగానే ఎక్కేది. మా పిన్ని చింత చిగురు కోస్తుంటే నేను పట్టుకునేదాన్ని. మా పిన్నికి నాకు ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ లేదు, ఇద్దరము దాదాపుగా సేమ్ అనమాట. అంటే 1 ఇయర్ పెద్ద ఆమె. అందుకే మేమిద్దరం ఎక్కువ బాగా ఆడుకునే వాళ్ళము. ఆమెతో పాటు స్కూల్ కాడ ఉన్నన్ని రోజులు ఆమెతో పాటు వాళ్ళ స్కూల్కి పోయేదాన్ని. అప్పుడు గవర్నమెంట్ స్కూల్, గర్ల్స్ స్కూల్ అని చెప్పి, ఇక్కడ నేనైనా చదివింది గర్ల్స్ స్కూలే, గవర్నమెంట్దే. అక్కడైనా అదే స్కూలు. ఆమె వెంబడి స్కూల్కి వెళ్ళేదాన్ని. ఇద్దరం కలిసి బాగా ఆడుకునే వాళ్ళము. ఈ వెదురు బొంగు కట్టెలు ఉంటాయి చూడండి, అక్కడికి పోయి చిన్న చిన్న కట్టెలు తెచ్చుకునే వాళ్ళము. టైలర్ షాప్లో డబ్బాలు ఉంటాయి కదా, ఆడిపోయి చిన్న చిన్న బట్ట ముక్కలు తెచ్చుకునే వాళ్ళము. తెచ్చుకొని ఆ కట్టెలకు బట్టలతో కట్టుకొని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని చెప్పి ఆటలు ఆడుకునే వాళ్ళము. ఒకరు పిల్లగాని తరఫున, ఒకరు పిల్ల తరఫున అనుకుంటా అట్లా కూర్చొని మా పిన్ని నేను చాలా చక్కగా ఎక్కువ ఆడుకునే వాళ్ళము. ఈ సీతాఫల గింజలు ఉంటాయి కదా, వాటిని గుంతలు తోడి దాపెట్టి ఆ ఆటలు ఆడుకున్నాము. మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేది, కుంటి బిచ్చ ఆడుకునేది, కచ్చకాయలు ఆడుకునేది. అలాగే చింతబిచ్చలతో వామన గుంతలు ఆడుకున్నాము. అలాగే చింతబిచ్చలు ఇట్లా కుప్పగా పోసేవాళ్ళం. కుప్పగా పోసి గట్టిగా ఊదాలన్నమాట. గట్టిగా ఎవరైతే ఊపిరి ఉండి ఎవరు గట్టిగా ఊదుతారో వాళ్ళకి ఎక్కువ బిచ్చలు వచ్చేది. పక్కకు వచ్చినవి మొత్తము ఏరుకునే వాళ్ళు అనమాట. అట్లా ఎవరికి ఎక్కువ వస్తాయో వాళ్ళు గెలిచినట్టు అనమాట. అట్లా చింతబిచ్చలతో ఎక్కువగా ఆటలు ఆడుకునేది. 4 బిచ్చలతోని అదొక రకమైన ఆట ఆడుకునేది. ఇంకో పిన్నెంబడి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకుపోయేది, ఈ పిన్నెంబడి వీళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకుపోయేది. ఆ పిన్నెంబడి పోయి వాళ్ళ ఇంటి దగ్గర ప్యాకాట ఆడేవాళ్ళము. ఈ పిన్ని వాళ్ళ ఎంబడి పోయి వీళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి పోయి పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, ఆ చెట్ల కింద కూర్చొని బొమ్మలాట పావులాట ఆడుకునే వాళ్ళము. కాలం సెలవులలో రావే అని చెప్పి మా అమ్మమ్మ చెప్తే పోయాను. అయితే ఇప్పట్లాగా అప్పుడు ఫోన్లు లేవు, అందుకని చెప్పింది కదా అని పోయేదాన్ని. ఆడికి పోయే వరకల్లా మా అమ్మమ్మలకు సృష్టి వచ్చేది. 3 సంవత్సరాలు ఎండాకాలంలో సమ్మర్లో పోయానంటే 3 సంవత్సరాలు కూడా 3 ఇయర్స్ సృష్టి వచ్చింది. ఉన్న 15 రోజులు వాళ్ళకు చేసి పెట్టడము ఇదే పని సరిపోయేది. మా మామయ్య వాళ్ళు కొంచెం సరదాగానే అన్నమాట. వేడి నీళ్ళంటే చల్ల నీళ్ళంటే కొంచెం ఎక్కువ సతాయించేటోళ్ళు. అలా గడిచిపోయింది. కానీ మా అమ్మమ్మ మాత్రం నాకే కాదు ఎవరితోని ఏది చేయించుకున్నా కానీ వాళ్ళకి ఏదో ఒక రకంగా ఏదో ఒకటి అనేది ఇవ్వాలి అని ఇచ్చేదన్నమాట. నాకు ఆ రకంగా 15 రోజులు చేసిన అని చెప్పి 1 సంవత్సరము డ్రెస్ కొనిచ్చింది. మళ్ళా సంవత్సరం 300 పైసలే డబ్బులే ఇచ్చింది. అప్పటి నుంచి కూడా అందరి పిల్లల్ని మిగతా మనవరాళ్ళను కొంచెం మా తాతయ్య కసిరిచ్చేది, కానీ నన్ను మాత్రం కసిరియకపోయేది. మా అమ్మమ్మ కానీ మా తాతయ్య కానీ చాలా చక్కగా చూసుకునేది. ఏమాత్రం గట్టిగా కూడా మాట్లాడకపోయేది. గట్టిగా మాట్లాడినా కానీ ఏడుపు వస్తుంది అన్నట్టుగా ఏడుస్తుంది అని మా తాతయ్య వాళ్ళు అందరినీ కసిరిచ్చేది, కానీ మా మామ వాళ్ళు కానీ నన్ను మాత్రం ఏ రోజు కూడా గట్టిగా కూడా మాట్లాడకపోయేది నాతోటి. అలా చక్కగా చూసుకున్నారు. అప్పుడు చుడిదార్ పైజామా వేస్తే మా తాతయ్య ఏమనేదంటే బువ్వమ్మ బువ్వమ్మ అని ఆట పట్టించేది. అప్పటి కాలంలో ఈ డ్రెస్సులు అనేవి లేవు కదా, ఆ రకంగా అనేది. ఇంకా నన్ను ఏమనేదంటే వకీల్ సాబ్ అని అనుకుంటా ఉండేది. అని 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 వకీల్కి ఇచ్చి పెళ్లి చేసిండ్రు. అది ఏదో సామెత చెప్తారు కదా, నుదుటన ఉన్నది నొష్టన ఉన్నది నోట పలుకుతుంది అన్నట్టుగా ఆ రకంగా అయ్యింది నా లైఫ్. ఇంకొకటి ఏంటి అంటే బాధాకరమైన విషయం, నా పెళ్ళప్పుడు మా తాతయ్య లేకపోవడము. తాతయ్య మే 9కి చనిపోయిండు, మే 13కు నా పెళ్ళి. ఆ తాతయ్య చనిపోవడం వల్ల అమ్మమ్మ కానీ మామూలు కానీ ఎవరు రాకుండా అయ్యింది. అదొకటి చాలా బాధ. ఇప్పుడు మా తాతయ్య ఉండుంటే నాకు ఇక్కడ ఎంతో ధైర్యం ఉంటుండే. ఆయన ధైర్యమే వేరు. ఇలా ఎన్నో ఇంకా చాలా ఉన్నాయి జ్ఞాపకాలు, కానీ ఈ టైం సరిపోదు. కానీ ఇటువంటి అవకాశాన్ని కల్పించిన వాసవి గారికి
చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు. ఇంత మంది అమ్మమ్మ గారి జ్ఞాపకాలు ఇంతమంది ఏ రకంగా చిన్నప్పుడు గడిచిపోయినాయో, ఏదో పోయినాము అనుభవించినాము అన్నీ మర్చిపోయినాము అంటే గుర్తుంటాయి, కానీ మళ్ళీ నెమరు వేసుకోవడం అనేది, ఈ రకంగా బయటికి తేవడం అనేది ఆ వాసవి గారికి సాధ్యమైంది. ఆ ఆలోచన ఎలా వచ్చిందో ఆమెకు ఏమో కానీ చాలా మంచి ఆలోచన. మళ్ళీ వాసవి గారికి థ్యాంక్స్ అండి. ఓకే అండి, బాయ్.